రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ సరికొత్త రికార్డు సాధించాడు. విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి 3000 పరుగులు అందుకున్న రెండవ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2024లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ సీజన్ లో తొలిసారి 500 పరుగుల మార్కును కూడా అందుకున్నాడు. కాగా మే 15వ తేదీ రాత్రి రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ లో సంజు శాంసన్ ఒక ఐపీఎల్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో శాంసన్ చేసింది 18 పరుగులే అయినప్పటికీ తన పేరిట ఒక రికార్డును సొంతం చేసుకున్నాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి 3000 పరుగులు అందుకున్న రెండవ ఆటగాడిగా సంజు శాంసన్ రికార్డు క్రియేట్ చేశాడు. పంజాబ్ పై వ్యక్తిగత స్కోరు 10వ పరుగుతో శాంసన్ ఈ రికార్డు సాధించాడు. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేష్ రైనా అగ్రస్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ 3వ స్థానం, ఏబీ డివిలియర్స్ 4వ స్థానంలో ఉన్నారు. ఐపీఎల్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సురేష్ రైనా టాప్ పొజిషన్ లో ఉన్నాడు. సిఎస్కే గుజరాత్ లయన్స్ తరపున ఆడిన సురేష్ రైనా 171 మ్యాచ్ల్లో 4934 పరుగులు చేసి మొదటి స్థానంలో నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడిన సంజు శాంసన్ 90 మ్యాచ్ల్లో 3008 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 3000 పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీ 93 మ్యాచ్ల్లో 2815 పరుగులు చేశాడు. ఈ సీజన్లోనే సంజు శాంసన్ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇప్పటి వరకు 200 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. సంజుకు ముందు 9 మంది మాత్రమే 200 సిక్సర్లు కొట్టారు. క్రిస్ గేల్, ఏబీ డెవిలియర్స్, డేవిడ్ వార్నర్, కిరోస్ పోలార్డ్, ఆండ్రూ రెసెల్ వంటి విదేశీ ప్లేయర్లు 200 సిక్సర్లు బాదిన లిస్టులో ఉన్నారు. ఇక భారత ఆటగాళ్లలో సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ సిక్సర్లు బాదిన జాబితాలో ఉన్నారు. వీరందరికన్నా తక్కువ ఇన్నింగ్స్ లోనే సంజు శాంసన్ 200 సిక్సర్లు కొట్టి తన సత్తా చాటాడు. కేవలం 159 ఇన్నింగ్స్ లో మాత్రమే సంజు శాంసన్ ఈ ఘనత దక్కించుకున్నాడు.